ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారన్నమాట. అంటే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి వెబ్ ఆప్షన్లు కానివ్వండి, సీట్ అలాట్మెంటు, మనకి రిపోర్టింగ్, క్లాసులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, టోటల్ డేట్స్ అయితే రావడం జరిగింది. మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి ఈ ఎంసెట్ టైంలో సరైన గైడెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కౌన్సిలింగ్ సంబంధించి మెయిన్గా మనకి కాలేజ్ దోస్తు వాళ్ళు ఒక మంచి ఫీచర్ అయితే తెచ్చారన్నమాట. దానికి సంబంధించి మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది ఓపెన్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా వాట్సాప్ అయితే వచ్చేస్తారు. వచ్చిన వెంటనే మీ పేరు అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మెయిన్గా మనకి ఏంటంటే కొన్ని గ్రూప్స్ గైడెన్స్ లింక్స్ అయితే వస్తాయన్నమాట. దీంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలా అయితే ఉంటాయి. ఉన్న తర్వాత మనకి ఏంటంటే ఏదో గ్రూప్లో జాయిన్ అవ్వండి అని దాంట్లో సేమ్ కంటెంట్ అయితే ఉంటుంది అన్నమాట. దీంట్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా లేదంటే కొన్ని అప్డేట్స్ అన్ని వీళ్ళైతే పోస్ట్ చేస్తుంటారు. మీకు కౌన్సిలింగ్ టైంలో చాలా హెల్ప్ అయితే అవుతుంది. కాబట్టి అందరూ జాయిన్ అవ్వండి. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ మనకి జూలై 4వ తారీఖున నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నట్టు మనకైతే చెప్పారన్నమాట. అండ్ అలాగే న్యూస్ పేపర్లో రేపైతే మనకైతే పబ్లిష్ చేస్తారు ఇలాగా ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టు. దాని తర్వాత రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే కనుక జూలై 7వ తారీఖు నుండి జూలై 16వ తారీఖు వరకు మనకైతే ఉందన్నమాట. మనకి ఇదివరకు ఏమని చెప్పారు, జూలై 17 నుంచి అలా కౌన్సిలింగ్ అని చెప్పారు. కానీ అనుకున్న తేదీ కంటే ముందుగానే మనకి కౌన్సిలింగ్ అయితే పెడుతున్నారన్నమాట. గుర్తుపెట్టుకోండి, మనకి రిజిస్ట్రేషన్ అంటే విద్యార్థులు మొత్తం అప్లై చేసుకోవాలి ఈ కౌన్సిలింగ్కి. అది ఎప్పుడంటే జూలై 7 నుంచి జూలై 16 వరకు టైం అయితే ఉంది. దాని తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అట్ హెచ్ఎల్సీస్ మనకేంటంటే జూలై 7 నుంచి 17 వరకు టైం అయితే ఉందన్నమాట. తర్వాత వెబ్ ఆప్షన్ల విషయానికి వస్తే కనుక జూలై 10వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు మనకి టైం అయితే ఉంది. తర్వాత చేంజ్ ఆఫ్ ఆప్షన్లు మనం పెట్టిన ఆప్షన్లో ఏమైనా మార్చుకోవాలనుకుంటే జూలై 19న మార్చుకోవచ్చు అన్నమాట. తర్వాత సీట్ అలాట్మెంట్ మనకి ఈ నెల 22వ తారీఖున సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనకు వచ్చిన కాలేజీలో రిపోర్టింగ్ అయితే చేయాలి, సెల్ఫ్ జాయినింగ్ అయితే అవ్వాలన్నమాట. అది జూలై 23వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు మనకి టైం అయితే ఉందన్నమాట. దాని తర్వాత మనకి క్లాసుల విషయానికి వస్తే కనుక ఆగస్టు 4వ తారీఖు నుంచి క్లాసులు అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా షెడ్యూల్ అయితే ఉంది. అండ్ అలాగే ముఖ్యంగా మనకి ఇదివరకు 17 నుంచి కౌన్సిలింగ్ అన్నారు. కానీ ముందుగా ఎందుకు పెట్టారంటే మనకి తెలంగాణలో ఇప్పటికే కౌన్సిలింగ్ స్టార్ట్ అయినందున వారితో పోటీ వారితో పోటీయే ఇక్కడ పూర్తి చేసేందుకు షెడ్యూల్ అయితే మార్పు చేశారన్నమాట. మనకి ఈ విధంగా అయితే ఉంది.